ఫ్రెండ్స్ 10,000 నుంచి 50,000 లోపు గేమింగ్ కోసం ఏ ఫోన్ కొనాలి? ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఫోన్ కొనాలనుకుంటుంటే చాలా మంది అడుగుతుంటారు గేమింగ్ కోసం ఫోన్ అని చెప్పేసి. ముఖ్యంగా ఇండియాలో 3 గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు. ఒకటి ఫ్రీ ఫైర్, బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ. ఈ గేమ్స్ ఎక్కువ ఆడేదైతే. సో వాటిని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఏ ప్రైస్ కేటగిరీలో ఏ ఫోన్స్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే. ఫస్ట్ మనం 10,000 దగ్గర చూసుకుంటే మాత్రం అక్కడ మీకు సూపర్గా గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్స్ కానీ గేమింగ్ ప్రాసెస్ కానీ ఏమి ఉండవు. మీకు అక్కడ కొద్దిగా అయితే రీసెంట్గా ఒక ఫోన్ నేను అన్బాక్స్ చేసి మన ఛానల్ మీరు చూడొచ్చు. మోటోరోలా G45 అని ఉంటుంది. 9,999 రూపాయలకు వస్తుంది విత్ ఆఫర్స్. అది మీకు 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. అవి మీరు 40 FPS లో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి ఆడుకోవచ్చు. కానీ మీరు ఫ్రీ ఫైర్ ఆడుకోవడానికి అయితే మీకు బాగానే ఉంటుంది. ఫ్రీ ఫైర్ మీకు చిన్న ఫోన్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తాయి. సో ఫ్రీ ఫైర్ వరకు బాగానే ఉంటుంది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ 40 FPS ఆడొచ్చు. కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండదు. మీరు ప్రైస్ పెరిగే కొద్దీ, మీరు ప్రైస్ పెంచే కొద్దీ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ అవుతూ వెళ్తూ ఉంటుంది. మీరు 15,000 రూపాయల ఫోన్కి 50,000 రూపాయల ఫోన్ కంపేర్ చేయొద్దు. ఆ ప్రైస్ తగ్గట్టు దాని పర్ఫార్మెన్స్ నేను చెప్తున్నాను. దాని తగ్గట్టు దాని పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి, గేమ్ కూడా ఇప్పుడు అంత ఆప్టిమైజేషన్ అయితే లేదు. బీజీఎంఐ చాలా మంది నా ఫోన్ ల్యాగ్ అవుతుంది అని చెప్తున్నాను. అది iPhone 15 Pro Max, దీనిలో కూడా ల్యాగ్ అవుతుంది. అది గేమ్ ప్రాబ్లం, ఫోన్ ప్రాబ్లం అయితే కాదు. ఇప్పుడు ఈ గేమ్ లో కొత్త ఈవెంట్స్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. సరిగ్గా ఆప్టిమైజేషన్ చేయట్లేదు. కొత్త గ్లిచెస్ వస్తున్నాయి. వీటి వల్ల ఈ ల్యాగ్స్ ఇట్లాంటి అయితే వస్తా ఉన్నాయి. సో వాటిని మనం ఏం చేయలేం. నెక్స్ట్ మీరు కొద్దిగా బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలుగుతారు. 15,000 దాకా వెళ్ళగలిగితే మాత్రం 15,000 దగ్గర ఈ ఫోన్ కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు గేమింగ్ పరంగా. ఇది CMF Phone 1. ఇది MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది 60 FPS గేమ్స్ హ్యాండిల్ చేయగలదు. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ ని. ఫ్రీ ఫైర్ అయితే ఇంకా మీరు చాలా బాగా ఆడుకోవచ్చు దీనిలో. అండ్ ఈ ఫోన్ మీకు కొద్దిగా బెటర్ ఫోన్. 15,000 దాకా మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే మాత్రం ఇది చెక్ చేయండి. CMF Phone 1. నెక్స్ట్ 15,000 నుంచి 20,000 దగ్గరలో అయితే మాత్రం ఒక ఫోన్ ఉంటుంది, పోకో X6. ప్రజెంట్ ఆ ఫోన్ నా దగ్గర లేదు కానీ సో సేమ్ అదే ఫోన్. ఇది రీబ్రాండెడ్ వర్షన్ అనమాట. ఇది మెయిన్ ఫోన్ అనమాట. ఇది రెడ్మీ నోట్ 13 Pro. దీని రీబ్రాండెడ్ వర్షన్ అది పోకో X6. 7S Gen 2 ప్రాసెసర్తో వస్తాయి. అది 17,500 రూపాయలకు వస్తుంది ప్రజెంట్ అయితే మార్కెట్లో మీరు కొనుక్కోవాలనుకుంటే. సో అది కొద్దిగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్ పరంగా. సో అది కూడా మీకు 60 FPS వరకు మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ అయితే, ఫ్రీ ఫైర్ ఇట్లాంటి కూడా బాగానే రన్ చేస్తుంది. అది కొద్దిగా బెటర్ ఉంటుంది. 17,500 అంతవరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి, సూపర్ ఎక్స్పీరియన్స్, అన్ని గ్రాఫిక్స్లో ఆడాలి, మీరు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే 20,000 పైకి వెళ్ళాలి. మీరు 20,000 లోపు కొద్దిగా మీకు అట్టట్లే ఉంటాయి ఫోన్స్ గేమింగ్ పరంగా అయితే మాత్రం. 20,000 నుంచి 25,000 మధ్యలో ఒక ఫోన్ చాలా బాగుంది. ఇది ఫస్ట్ వచ్చినప్పుడు అంత ఆప్టిమైజేషన్ అయితే గేమ్స్, కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి రీసెంట్ గా. ఇది చాలా బాగా ఉంది ఫోన్ అయితే. 2025 మధ్యలో పోకో X6 Pro దీని పేరు. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇది గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఫోన్. దీనిలో మీకు ర్యామ్ కూడా LPDDR5X, స్టోరేజ్ UFS 4.0తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా MediaTek ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. మీకు MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది 23,000 రూపాయలకు వస్తుంది. సో ఆ ప్రైస్ కి చాలా మంచి ఫోన్. ఈవెన్ దీనిలో నేను లైన్కి ఇచ్చి చాలా స్క్రీమ్స్ ఇట్లాంటివి కూడా ఆడిపించాను చెక్ చేయమని చెప్పేసి. ఇది మీకు 90 FPS కూడా హ్యాండిల్ చేయగలదు గేమ్ని. 90 FPS కూడా వస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ గ్రాఫిక్స్ కూడా దీనిలో ఉంటుంది. HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్లో ఉంటాయి. సో ఇది చాలా మంచి ఫోన్. 20,000 నుంచి 25,000 మధ్యలో ఒకవేళ మీరు 90 FPS గేమింగ్ కావాలి, బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ ఆడుకోవాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంది. ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. 20,000 నుంచి 30,000 మధ్యలో ఇదే అనుకోండి. ఇంకా 30,000 దాకా కూడా ఇదే అనుకోవచ్చు మీరు. అంత మంచి 30,000 పెట్టినా కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీకు రాదు. 30,000 దగ్గరలో అయితే మాత్రం ఈ 2 ఫోన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ గేమింగ్ కోసం వచ్చిన ఫోన్స్ అయితే OnePlus Nord 4, వచ్చేసరికి Realme GT60 అండ్ ఇంకో ఫోన్ కూడా ఉంది పోకో నుంచి, పోకో F6. ఇది 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. దీంతో కంపేర్ చేసిన 26,000 రూపాయలకు వస్తుంది. దీంతో కంపేర్ చేసిన ఇది బాగుంది. ఎందుకంటే గేమింగ్ కోసం డిజైన్ చేశారు. కూలింగ్ సిస్టమ్ కానీ, ర్యామ్, స్టోరేజ్ మీకు అన్ని బెటర్ ఉన్నాయి దీనిలో. సో అందుకే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో బెటర్ ఉంది పోకో X6 Proలో పోకో F6తో కంపేర్ చేస్తే. ఇది ఇంకా 8S Gen 3 ప్రాసెసర్. ఆ ప్రైస్లో ఇది కూడా తక్కువ రేట్కి వస్తుంది. 26,000కి 8S Gen 3 ప్రాసెసర్. ఇది ఓవరాల్గా ఫోన్ అనుకోవచ్చు మనం. గేమింగ్ కోసం అయితే పోకో X6 Proనే బెటర్ ఆప్షన్ పోకో F6తో కంపేర్ చేస్తే. అండ్ ఇవి కూడా ఓవరాల్ ఫోన్సే, గేమింగ్ ఫోన్స్ అయితే కావు ఇవి. OnePlus Nord 4 ఒకటి, ఇది Realme GT60. సో ఈ గేమింగ్ కోసం అయితే కావు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది కూడా మీరు గేమింగ్ కూడా ఆడాలి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఈ 2 ఫోన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. గేమింగ్ కోసం కనుక్కుంటే మాత్రం 35,000 దగ్గర దాకా వెళ్ళండి. ఇది బెస్ట్ ఫోన్. 20,000 నుంచి 30,000 మధ్యలో పోకో X6 Pro, 30,000 నుంచి 40,000 మధ్యలో ఇది iQOO Neo 9 Pro. ఇది చాలా మంచి ఫోన్ గేమింగ్ కోసం. అండ్ దీనిలో మీకు 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్, డబుల్ చిప్ ఉంటుంది. సో మొత్తం ఇది అన్బాక్సింగ్ కూడా మీకు అర్థమైపోతుంది. గేమింగ్ పరంగా అయితే మాత్రం ఇది తీసుకుంటే 256GB మోడల్కి వెళ్ళండి. బేస్ మోడల్ UFS 3.1తో వస్తుంది. మీకు టాప్ మోడల్ UFS 4.0తో వస్తుంది. స్టోరేజ్ 256GB మోడల్. 35,000 రూపాయల దాకా ఉంటుంది ఫోన్ ప్రైస్ అయితే. అక్కడ దాకా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే మాత్రం ఇది చాలా మంచి ఫోన్ iQOO Neo 9 Pro గేమింగ్ పరంగా. ఇది కూడా మీకు 90 FPS లో
గేమ్ అయితే హ్యాండిల్ చేయగలదు. ఇంకా 40,000 పైకి వెళ్ళారు అనుకోండి, చాలామంది ఐఫోన్స్ చాలా బాగుంటాయి ఆటోమేషన్ గేమింగ్ కోసం, అందుకే ఐఫోన్స్ అడుగుతుంటారు. ఐఫోన్ 13 మీకు 40,000-45,000 మధ్యలోకి అయితే వస్తుంది. సో అది మీకు ఒక ఆప్షన్. మీరు ఐఫోన్ 13 Pro Max ఏది తీసుకున్నా కానీ మీకు చాలా బాగుంటాయి. మీరు 15 Pro Max దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకరికి చాలా మంది ఐఫోన్ 11 Pro Max యూస్ చేసే వాళ్ళు కూడా చూసాను నేను గేమింగ్ కోసం. అండ్ చాలా మంది స్ట్రీమింగ్ కోసం ఎక్కువ ఐఫోన్స్ బెటర్ స్ట్రీమింగ్ కోసం అయితే వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని స్ట్రీమర్స్ అడుగుతున్నారు. సో వాళ్ళకైతే మాత్రం ఐఫోన్ 13 నుంచి చూడండి, మరీ డౌన్కి అయితే వెళ్ళకండి. ఐఫోన్ 14 ప్లస్ అయితే ఇంకా బెటర్ ఆప్షన్. స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ బ్యాటరీ కూడా ఎక్కువసేపు వస్తుంది, బ్యాటరీ సైజ్ కూడా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అండ్ ఇది మీకు 52,000 రూపాయలకి అట్లా అయితే వస్తుంది. సో ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. మన సేల్లో వచ్చింది, ఇంకా దసరా సేల్ వస్తుంది. ఇంకా దసరా సేల్ ఇంకా మీకు తక్కువకి వస్తుందేమో చూడండి. దసరా సేల్ మీకు జస్ట్ 1 మంత్ దగ్గరే ఉంది. 1 మంత్ కూడా లేదు, 20-25 డేస్లో మీకు రావచ్చు మోస్ట్లీ దసరా సేల్. దానిలో మీకు చూడండి, వస్తే మాత్రం ఐఫోన్ 14 ప్లస్ చూడండి గేమింగ్ కోసం అయితే. లేదు 15 ప్లస్ ఇవి మీకు చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. 15 కూడా 55,000 అట్లా వస్తే 15 55,000 వస్తే 15 కూడా మీరు తీసుకోవచ్చు. తెలియదు ఎంత ప్రైస్కి వస్తే ఎగ్జాక్ట్. సో మీరు తీసుకోవాలనుకుంటే 15 కానీ 14 ప్లస్ కానీ 15 ప్లస్ కానీ వీటిలో ఏదైనా ఒక ఫోన్ అయితే మీరు చూస్ చేసుకొని మీ బడ్జెట్ ప్రకారం అవన్నీ మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్సే ఇస్తాయి. మీరు 15 Pro Max దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, 14 Pro Max దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు 14 ప్లస్ కానీ 15 ప్లస్ కానీ కూడా మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్సే ఇస్తాయి. అండ్ ఒకవేళ మీకు ఆండ్రాయిడ్లో కావాలనుకుంటే మాత్రం ఐఫోన్ వద్దు అనుకుంటే 50,000 దగ్గర iQOO 12 కూడా బాగుంటుంది. iQOO 12 కూడా చాలా బాగుంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. 15 Pro Max తీసుకోకండి, 15 Pro Max నేను పర్సనల్గా యూస్ చేస్తున్నా కూడా చెప్తున్నా, అంత బాగాలేదు థర్మల్ మేనేజ్మెంట్ అయితే. సో మీరు వెయిట్ చేయండి, 16 Pro Max వస్తుంది కదా, సెప్టెంబర్ 9వ తారీఖు కొత్త ఐఫోన్స్ వస్తున్నాయి. సో అప్పటివరకు వెయిట్ చేసి చూడండి. ఒకవేళ మీకు అది 16 Pro Max ఇంకా బెటర్ ఉంటే అది చూస్ చేసుకోవచ్చు 15 Pro Max కంటే. 15 Pro Max కొనే ఉద్దేశం ఉంటే మాత్రం కొద్దిగా ఆగండి. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే 15,000 దగ్గర CMF Phone 1, 20,000-30,000 మధ్యలో Poco X6 Pro, 30,000-40,000 మధ్యలో iQOO Neo 9 Pro, 40,000-50,000 మధ్యలో iPhone 13, iQOO 12 ఆండ్రాయిడ్లో అయితే, 50,000 పైన iPhone 14 ప్లస్ వస్తే 15 ప్లస్ మీ ఇష్టం, 15 మీరు ఏదైనా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇవి మీరు తీసుకోవాలనుకుంటే గేమింగ్ కోసం అయితే మంచి ఫోన్స్. ఇది వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.